వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక పట్న యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ పూరణి శ్రీకాంత్, పిఎస్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ కాల్వ నరేష్ మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపును తట్టుకోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమస్తే తెలంగాణ పేపర్లో సోషల్ మీడియాలో మాదిగలను పట్టించుకోవడం లేదు, అహంకారమని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీని గుండిగా విస్కీ దళితుల ఆత్మ గౌరవాన్ని దగ్గర తాకట్టు పెట్టిన నువ్వు దళిత ద్రోహివి. సిరిపూర్ ప్రజలు నీకు డిపాజిట్ కూడా ఇవ్వలే. ఈ చిల్లర రాజకీయాలతో మరోసారి నాగర్ కర్నూలు ప్రజల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు. ప్రవీణ్ కుమార్ దళిత ద్రోహివి నువ్వు, నీకు సరైన గుణపాఠం చెప్తాం. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కల్వ నరేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం అధ్యక్షులు బూరాని శ్రీకాంత్, సల్కం మల్లేష్ యాదవ్, తునికి సురేష్, గడ్డం శ్రీనివాస్, ఆకుల దేవేందర్, మల్లుగారి రామచంద్రారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బానిస పేపర్ నమస్తే తెలంగాణలో, అలాగే సోషల్ మీడియాలో మొన్న నాగర్ కర్నూల్లో మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టిఫిన్ చేసేటప్పుడు నా మిత్రుడు మా సోదరుడు అక్కడ బురాని శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ ఉండి, ఆయన శిష్యుడు మల్లు రవి గారి శిష్యుడు అక్కడ పక్కపొంటుండి ఆయన సూచనలు విని మల్లు రవి గారు ఆయనను బయటకు పోయి కారు వెహికల్ అరేంజ్మెంట్ చేయరా బాబు అని చెప్పిండు. ఆ విషయాన్ని ఈ దొంగ పేపర్, ఈ దొంగ మీడియా, ఈ దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వక్రీకరించి దానిని దళితున్నక్క నుంచి వెళ్ళిపోమ్మన్నాడు, మాదిగనక్క నుంచి వెళ్ళిపోమ్మన్నాడు అని చెప్పేసి మాధ్యమికాల్లో ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రాసి మాపై బురద జల్లాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు. మిత్రులారా, ఒకటి ఆలోచన చేయాలి. ఈ రెండు కులాలకు మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి వాళ్ళ దొంగ బుద్ధులు బయటపడ్డాయి. ఒకటే ఆలోచన చేయాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో చేరి రాష్ట్ర నాయకత్వానికి బీఫామ్లు ఇచ్చి ఎక్కడ కూడా ఒక సీటు గెలవనటువంటి వ్యక్తి. ఆయన ముమ్మాటికి కేసీఆర్ బానిస, కేసీఆర్ ఇడిసినటువంటి బాణం, ఈ రాష్ట్రానికి వచ్చిన బాణామతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక దొంగ, ఒక డెకాయిట్. ఈరోజు వందల వేల కోట్ల కమ్ముడు పోయి దళిత బహుజనుల ఆత్మగౌరవాన్ని ఈరోజు దొర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నువ్వు బిడ్డ, సిరిపూర్ ప్రజలు నీకు, కాగజ్ నగర్ ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో డిపాజిట్ కూడా మీకు అక్కడ దక్కలే. ఇప్పుడు కూడా నాగర్ కర్నూలులో నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దళితుల మధ్య విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టి నువ్వు కొట్టుకోవాలి, నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలని చూస్తున్నావు. దళితులు ఈరోజు చైతన్యవంతమయ్యారు. దళితులకు ప్రతి ఒక్కరు తెలుసు నువ్వు దళిత ద్రోహి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిగా నమ్ముతూ ఉన్నారు. నువ్వు ఒక దొంగవని చెప్పేసి కూడా ఈ అందరూ స్వైరస్ నడిపించి ఎంతో మంది యువకుల జీవితాల్లో ఈరోజు నాశనం చేసిన వ్యక్తివి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చిర్రు. మీరు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో పోకుండా ఉంటే మళ్ళీ గురుకులాలలో నిన్ను కమిషనర్గా ఉంచి మీకు గొప్ప స్థానం కల్పిస్తున్న వ్యక్తి మా రేవంత్ అన్న, మా సర్కార్. ఈరోజు ఒక ఎంపీ సీటు గెలవడం కోసం దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాదిగలు కలిసి దళిత బహుజనులంతా ఏకమైతే నువ్వు ఆ సునామీలో కొట్టుకపోతావని చెప్పేసి కూడా ఏ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. నీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరం ఖాయం. మల్లు రవి గారు 5 లక్షల మెజార్టీతో గెలువుడు కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత బిడ్డ మా మల్లు రవి సార్ గారు నా గురువు. నిన్న టిఫిన్ చేసే సమయంలో సార్ గురించి తప్పుడు ప్రచారం చేశారు. చిన్న విషయాన్ని నా సార్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని చెప్పడం జరిగింది. దాని విషయంలో నేను పక్కకు జరిగిన దాన్ని అలుసుగా చేసుకొని మాదిగ కులస్తుని దగ్గరికి రాణిస్తలేడు, మాల కులస్తుని దగ్గరనే కూర్చొని అని ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేశారు. అది తప్పు. అక్కడ జరిగిన వాస్తవం ఏంది? నేను అక్కడికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని సార్ చెప్పడం జరిగింది. దాన్ని ఫేక్ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అది తప్పు. మల్రాయ్ సార్ గురించి మీకు తెలిసింది ఏం లేదు. నాకు మల్రాయ్ సారు 10 సంవత్సరాలుగా తెలుసు. నాకు సారు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకునేటోడు సారు. నేను నిస్వార్థంగా
కార్యకర్తకు విలువైంది నేను నాగర్ కర్నూలు వెళ్ళి ఎలా ప్రచారం చేస్తా మీరే ఆలోచించండి ప్రజలారా. నాగర్ కర్నూలు పోయి ప్రచారం చేస్తున్నా అంటే కార్యకర్తలకు విలువైంది నేను ప్రచారం చేస్తాను, కార్యకర్తలను చూసుకుందే ప్రచారం చేస్తాను. దళిత బిడ్డ కాబట్టి దళితుని కాబట్టి నేను అక్కడికి పోయి ప్రచారం చేస్తున్నా. ఎందుకు మన దళిత బిడ్డ గెలవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దళితులను అమ్మిండు, దళితులను దొరల దగ్గర తాకట్టు పెట్టి ఎంపీ టికెట్ తెచ్చుకుండు. అలాంటి వ్యక్తి పైన మన దళితులు ఎక్కడ మోసపోతారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ నుండి మన దళిత జాతిని కాపాడుకోవాలని నేను నాగర్ కర్నూలు వచ్చి ప్రచారం చేస్తున్నా. ఎందుకు మన దళితులను కాపాడుకోవాలని ఆ ఉద్దేశంలో నేను ప్రచారం చేస్తే మల్లు రవి సార్ గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద దళితులు, అది సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీవు చేసిన లంగా పని లుచ్చా పని ప్రజలకు అందరికీ తెలుసు, బహుజన బిడ్డలకు అందరికీ తెలుసు. నువ్వు చేసిన లుచ్చా పనులు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు పేక్ ప్రచారం చేస్తున్నావు, మాలా మాదిగలు వేరంటున్నావు, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టి నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు. అది తప్పు. సార్ గురించి మీకు తెలియదు. నన్ను సొంత కొడుకు లెక్క చూసుకొని దసరా రోజు తమ్ముడు నీకు బట్టలు తీసుకోమని 5,000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నాడు. సొంత కొడుకు లెక్క నన్ను చూసుకున్నాడు. ఆ బట్టలకు డబ్బులు ఇచ్చినా రే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావేమో అని చెప్పి ఫోటోలు దిగి నాకు పెట్టరా అని చూపించిండు. అంతటి గొప్ప వ్యక్తి మా గురువు. ఆ గురువు వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. ఈ పొజిషన్కి రావడానికి కారణము నా గురువు. నాలాంటి యువకులను దళితులను ఎంతో మందిని ముందుకు తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఇప్పుడు నా వీడియోను వాడుతూ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తారు. మల్లు రవి సార్ గురించి మీకు ఏం తెలియదు. ఆయనంత మంచి మనసు ఎవరూ లేరు. దళిత బిడ్డ అంటే ఆయన్నే, మన జాతి కోసం కొట్లాడేది ఆయన్నే, మన జాతిని నిలబెట్టేది ఆయన్నే. నాగర్ కర్నూల్లో దళిత జెండా ఎగురుతుంది, దళితులకు మేలు జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.